ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐఎమ్ సారీ. ఏ మీరేంటి అలా చూస్తున్నారు? అక్కే లోపలికి తీసుకెళ్ళి ఆయింట్మెంట్ పెట్టండి. అక్కే రా రాకే ఏంటి బాబాయ్, ఇప్పటి వరకు సరదాగా ఉండి హడావిడి చేసినోడివి సడన్ గా ఇలా డల్ అయిపోయావేంటి? పైగా అక్కీ చెయ్యి కాలిందని రవి కన్సర్న్ చూపిస్తే రవిని సీరియస్ గా చూస్తున్నావు. అవును, రవి కూడా ఇబ్బంది పడుతూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు సరదాగా కనిపించే రవి ఈ రోజు ఎందుకో డల్ గా ఉన్నాడు. ఏంటి, నువ్వు రవినేమైనా భయపెడుతున్నావా? నేనెందుకు భయపెడతాను సార్? అబే, నువ్వేదో దాస్తున్నావు బాబాయ్. నువ్వు ఏది కరెక్ట్ గా చెప్పు, పిన్ని అయితే కరెక్ట్ గా చెప్తారు. పిన్ని, అసలు ఏం జరుగుతుంది? మరి మా రవి అక్కీ దగ్గర జాబ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే కదా. వాళ్ళిద్దరూ కలిసి తిరిగి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ వాళ్ళ స్నేహాన్ని అబ్బాయి అపార్థం చేసుకున్నాడు. రవికి ఇంకా అలా జరగడంతో ఈయనేమో నిజాలు తెలుసుకోకుండా రవిని కొట్టారు. అక్కీకి దూరంగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చారు. భలే వారు అంకుల్ మీరు. ఎదిగిన కుర్రాడు మీద ఎవరైనా చేయి చేసుకుంటారా? ఈ వయసులో మీరు కొడుక్కి తండ్రుల కంటే కూడా స్నేహితుల్లా ఉండడం చాలా ముఖ్యం. అయినా అబ్బాయి మన అక్కిలా కాదు, కొంచెం తొందరపాటు ఎక్కువ. మీరు అబ్బాయిని ఏమి అనకండి. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. పరిస్థితి అలాంటిది. చెల్లెల మీద ప్రేమతో అలా చేసుంటాడు అంతే. నిదానంగా తానే అర్థం చేసుకుంటాడులేండి. అబ్బో, అక్కడికేదో మీరు అబ్బాయిని కనిపించిన తల్లిలా మాట్లాడుతున్నారు. అవునులేండి, మీకు ఇద్దరు చెల్లెళ్ళున్నారు కదా, ఆ కోపతాపాల గురించి మీకే తెలియాలి. అయినా రవికేం తక్కువ బాబాయ్? పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదిస్తేనే గొప్పవాళ్ళ? చూడు, రవి చాలా మంచి కుర్రోడు, నీలాగే మంచి మనసున్నోడు. కాకపోతే ఇదిగో పిన్నిగారిలాగే ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. ఓ రకంగా అది కూడా మంచి లక్షణమే కదా. అలాంటోళ్ళు ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పు? ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన నా తమ్ముళ్ళని చూడు, ఒక్క మాట అన్నానని చెప్పి నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు తన మీద చేయి చేసుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు మందలించినా తల దించుకొని లోపలికెళ్ళిపోయాడు. అలాంటి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు? వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదు, ఒకవేళ ప్రేమైనప్పటికీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.